ఈరోజు మనము స్టాప్ లాస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ మీకు స్టాప్ లాస్ గురించి చెప్పకముందు నేను ఒక ట్రేడ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ 3 o'clock బార్లో నేను పిఈ హోల్డ్ చేస్తున్నాను. కావాలంటే మీకు చూపిస్తాను ఎంట్రీ కూడా. ఈ ఏరియాలో నేను పిఈ హోల్డ్ చేసి ప్రాఫిట్లో ఉంది పిఈ, నేను ప్రాఫిట్ బుక్ చేయలేదు. సో 3 o'clock ర్యాలీ నేను ఫ్లాట్గా ఎక్స్పెక్ట్ చేశాను. సో ఈ ఏరియాలో పిఈ హోల్డ్ చేస్తున్నాను. సో నా స్టాప్ లాస్ అనే గేమ్ నన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో చూడండి. నేను పిఈ హోల్డ్ చేస్తున్నాను, ఈ బార్ పడబోతుంది. మీకు నేను ఎంట్రీస్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, పిఈని 175లో తీసుకున్నాను. అదే స్పీడ్తో 165లో క్లోజ్ చేసి వెంటనే సిఈకి షిఫ్ట్ అయిపోయాను. సిఈ ఇక్కడ 10 పాయింట్లు పోతే ఇక్కడ 17 పాయింట్లు సంపాదించాను. ఓకే, సో స్టాప్ లాస్ అనేది మన లైఫ్లో లేకపోతే నేను కాదు ఎవ్వడు కూడా మార్కెట్లో నిలబడలేడు. స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేను ఈ బార్లో కానీ ఆ పిఈని హోల్డ్ చేసి ఉంటే, లైక్ ఈ బార్లో నేను ట్రేడ్ చేసిన 175 రూపీస్ పిఈ 110లో ట్రేడ్ అయింది, వచ్చి 110లో ట్రేడ్ అయింది వితిన్ 5-6 మినిట్స్లో. సో నేనేం చేశాను, స్టాప్ లాస్, నాకున్న ఆయుధం స్టాప్ లాస్. నా అకౌంట్ని ఇవాళ ఇంత టఫ్ డేలో ఇన్ని ఎంట్రీస్ మనం తీసుకున్నా కూడా ఎలా సస్టైన్ చేస్తున్నాం మా అకౌంట్ని ప్లస్లోకి ఎలా రోజు తీసుకొస్తున్నాను అంటే మీకు చూపిస్తాను. నా ఎంట్రీస్ ఇవాళ ఎన్ని తీసుకున్నానో చూపిస్తాను చూడండి. మీకు ఆల్మోస్ట్ రఫ్గా 57 ఆర్డర్స్ అంటే రఫ్లీ సమ్వేర్ అరౌండ్ 26-27 ట్రేడ్స్ చేసినట్లు. దాంట్లో ఒక 5 ట్రేడ్లు పోయాయి. 5 ట్రేడ్లు ఒక ట్రేడ్ అయితే మాత్రం పోగొట్టాను, ఈ ట్రిగ్గర్ ఆర్డరు. సో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఒక ట్రిగ్గర్ ఆర్డర్ చాలా హైలో స్టాప్ లాస్ అంటే చేశారు. ఫైన్, నో ఇష్యూస్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ప్లస్లో ఉన్నాను. సో దీనికి ఉన్న మేజర్ రీజన్ ఏంటంటే నా అకౌంట్ని స్టాప్ లాస్ అనే పవర్ఫుల్ దాంతో నేను కాపాడుకుంటాను. సో నేను గ్రేట్ అంటానని కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఈ ఏరియాలో కొనుక్కున్నామండి, ఓకే, మార్కెట్ పైకి వెళ్తుంది, మనం ఏదైనా చేసే పని ఉందా? మళ్ళీ నేను ఈ బార్లో కొన్నాను, సో పైకి వెళ్తుంది, నేనేమన్నా చేసే పని ఉందా? ట్రేడింగ్లో మనం కొనినప్పుడు మన సైడ్ మార్కెట్ వెళ్తున్నప్పుడు మనకి ఏమీ పని లేదు. ఎందుకు? మార్కెట్ని మనం పుష్ చేస్తే పైకి వెళ్ళదు, మనం లాగితే కిందకి రాదు. సో మార్కెట్లో ప్రైస్ ఆటోమేటిక్గా పైకి వెళ్తుంటుంది, దాన్ని మనం ఏం చేయలేం. మనం చేయాల్సింది ఒకటే పని, ఏంటది? ప్రాఫిట్ బుకింగ్ కూడా వదిలేసేయండి. ఎందుకు? మీరు ఆల్రెడీ లాభంలో ఉన్నారు, అది మీరు బుక్ చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. మనం చేయాల్సిన పని ఒకటే, గన్ను తీసుకొని రెడీగా కూర్చోవాలి. ఏ ట్రేడ్ అయితే మీకు వర్కౌట్ అవ్వదో, ఓకే, ఆ ట్రేడ్ని ఖచ్చితంగా కిల్ చేయాలి. మీరు గన్ తీసుకొని కిల్లర్ బుల్లెట్ అంటే మీ స్నైపర్ ఎప్పుడు కూడా స్టాప్ లాస్ మీద పెట్టుకోవాలి. ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ మీద పెట్టుకోవాలి. సో స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఏమని? ఒక టెక్నిక్, ఎవరన్నా ట్రేడర్ ఒక టెక్నిక్ ఉందంటే ఆ టెక్నిక్కి 15% యూజ్ అవుతుంది. అంటే మన సిస్టమ్, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా మన నాలెడ్జ్ 15% యూజ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా ఇదే, మనీ మేనేజ్మెంట్ 30% హెల్ప్ చేస్తుంది. ఓకే, మనీ మేనేజ్మెంట్లో ఏమొస్తాయో చెప్తాను. ఓకే, నెక్స్ట్ సైకాలజీ 50% హెల్ప్ చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా సేమ్, ఎందుకంటే ఇది నేను చెప్పేది రియల్. మీరు ఎంతసేపు ఈ 15% టెక్నిక్, సూపర్ ట్రెండ్, మ్యాగ్డీ, క్యాండిల్ స్టిక్స్ వీటి మీద ఎంత కూర్చున్నా మీకు వచ్చేది 15 మార్కులే. సో నా పరిస్థితి చెప్పాలంటే టెక్నిక్ 15 మార్క్స్ నాకు వచ్చేస్తాయి. ఓకే, ఎందుకంటే ఎంత నేర్చుకున్నా 15 మార్కులే ఆడ. ఓకే,
నెక్స్ట్ సైకాలజీ 50 మార్క్స్. లక్ నాకు ఎటు లేదు, నాకు వద్దు కూడా. 50 మార్క్స్. నాకు ఈ 65 మార్క్స్ చాలా ఈజీగా వస్తుంది అట్ ఎనీ పర్టికులర్ ట్రేడింగ్ డేలో. సో సైకాలజీ అంటే ఏమీ లేదు, మీకు మార్కెట్లో ఏం జరుగుతుంది ఎటు వెళ్తుందో తెలుసు కానీ మీరు ట్రేడ్ తీసుకోలేరు. ఓకే, మీరు చేయాలనుకున్న పని చేయరు, ఆపోజిటే చేస్తారు. ఓకే, మార్కెట్ పైకి వెళ్తూ ఉంటుంది, మీరు ట్రెండ్తో ఆడరు, అగైనెస్ట్ ట్రెండ్ సెల్ చేస్తూనే ఉంటారు మార్కెట్ని. సో అది సైకాలజీ ఇష్యూ, దానికి మనం ఏం చేయలేం. బాగా పెరిగిపోయింది, 5% ఇంక్రీజ్ అయ్యింది, ఈ ఇష్యూ సైకాలజీ ఇష్యూ. ఆల్రెడీ మన మెంబర్స్కి అయితే సైకాలజీ ఇష్యూ కూడా 3 లెసన్స్ కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ ఇంకొక 8 లెసన్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబ్లీ ఈ మంత్లో కంప్లీట్ చేస్తాను ఏదో ఒక టైంలో. ఫైన్. నెక్స్ట్ వచ్చినప్పటికీ మనీ మేనేజ్మెంట్. ఈ 65 మార్క్స్ నాకు చాలా ఈజీగా వస్తాయి కానీ ఓకే, ఈ 30 మార్క్స్ చాలా తలపోటు నాకు. దాంట్లో ఈ మనీ మేనేజ్మెంట్లో ఏమొస్తుందంటే పొజిషన్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి, ఓకే, తర్వాత స్టాప్ లాస్ ఎలా కొట్టాలి, నెక్స్ట్ ప్రాఫిట్ ఎలా బుక్ చేయాలి. సో యాడింగ్కి 5 మార్క్స్, ఓకే, ప్రాఫిట్ బుకింగ్ కూడా 5 మార్క్సే, మేజర్ స్టాప్ లాస్కి 20 మార్క్స్. ఈ స్టాప్ లాస్ లేకుండా మనకి 65 మార్కులు వచ్చినా కూడా మనం మార్కెట్లో సక్సెస్ అవ్వలేము. సో అంటే మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలంటే, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రేడ్ చూపిస్తాను మీకు, నేను ఏ ఏరియాలో ట్రేడ్ వెళ్ళినానో చూపిస్తాను మీకు ఒకసారి. సో మీకు అర్థమైంది కదా, స్టాప్ లాస్ అనేది 20 మార్క్సే కానీ స్టాప్ లాస్ అనేది మీ కెరియర్ని డిసైడ్ చేసేది స్టాప్ లాసే. ఎందుకంటే మీ క్యాపిటల్ ప్రిజర్వేషన్ ఉందనుకోండి, ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, మీ క్యాపిటల్ ప్రిజర్వ్ అయిందనుకోండి, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. ఇవాళ ఈ బ్రేక్అవుట్ పట్టుకోలేకపోయారా, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఈ మంత్ నెక్స్ట్ మంత్ వస్తుంది. సో దాంట్లో ప్రాబ్లం లేదు. నేను మీకు ఒక ట్రేడ్ చూపిస్తాను చూడండి. లైక్ సో మార్కెట్ వచ్చి ఈ డిప్ ఫామ్ చేసింది, ఫైన్, ఈ రీట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేశాను. నేనేమనుకున్నానంటే ఏదన్నా మంచి బ్రేక్అవుట్ వస్తుంది కిందకి అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత టైం చూడండి 140, ఎగ్జాక్ట్గా 140. ఓకే, నేను ఇంత లెగ్ కిందకి ఎక్స్పెక్ట్ చేశాను. సో నేను ఏం చేశాను చూపిస్తున్నాను ఆ టైంలో. ఓకే, ఎగ్జాక్ట్ 140కి ఏం చేశాను చూడండి. ఇదిగోండి 140కి నేను వెళ్ళి సిఈ కొన్నాను. పిఈ ఆర్డర్ పెట్టాను, క్యాన్సిల్ చేశాను. ఇదిగోండి పిఈ ఆర్డర్ పెట్టాను, క్యాన్సిల్ చేశాను. ఓకే, సిఈ తీసుకున్నాను. ఫైన్. సో ఆ ఏరియా అంతా సిఈ ఆడాను. సో ఎందుకు ఆడాను అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఇలా లెగ్ వచ్చి ఈ ట్రయాంగిల్ కిందకి బ్రేక్ చేస్తున్నారు కదా, నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఈ ఏరియాలో టెయిల్ వచ్చింది, సేమ్ అదే టెయిల్తో కూడా మార్కెట్ని వాడు పైకి లాగితే పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నాను. ఆ టైంలో 1 మినిట్లో మార్నింగ్ స్టార్ వేసాడు. సో ఫిక్స్డ్ నేను, అంటే ఎక్కడ మనం ట్రేడ్ తీసుకున్నా ప్రాబబిలిటీస్ చూసుకుంటాం మనం, ఇది ప్రాబబిలిటీ గేమ్. సో ట్రెండ్ అగైనెస్ట్ నేను చెప్పినా కదా, మనం టువర్డ్స్ ట్రెండ్ అగైనెస్ట్ వాడినప్పుడు నేను ట్రేడ్ చేసినప్పుడు చాలా తక్కువ పాయింట్లు తీస్తాను. టువర్డ్స్ ట్రెండ్ ఆడితే పొజిషనల్ ఆడతాను, కొన్నిసార్లు పొజిషన్ వదిలేస్తాను, క్వాంటిటీ ఎక్కువ ఆడతాను. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మై గేమ్ ప్లాన్. సో ఓకే, మీకు అర్థమైందా? సో స్టాప్ లాస్ అనేది ఇవాళ నాకు 5 ట్రేడ్లు పోయినాయి. అంటే నేను మీకు ఒక్కసారి అర్థం చేసుకోవడానికి నేను మీకు ట్రై చేస్తున్నాను. ఇవాళ కాదు, జనరల్గా నాకు ఒక రోజుకు ఒక 5 ట్రేడ్లు పోతాయి. ఓకే,
కొన్ని స్టాప్ లాస్ హంటింగ్ అవుతాయి, కొన్ని స్లిప్పేజ్ ఉంటుంది, కొన్ని అంటే ఎగ్జాంపుల్ నేను చూడండి. ఇప్పుడు సపోజ్ ఈ బార్ హై బ్రేక్ అయినప్పుడు లాంగ్ వెళ్తా, ఈ రెడ్ బార్ హై బ్రేక్ అయినప్పుడు లాంగ్ వెళ్తా, ఈ రెడ్ బార్ హై బ్రేక్ అయినప్పుడు లాంగ్ వెళ్తా. అలాగే ఎక్కడో ఒక దగ్గర ఈ మొమెంటంలో ఇరుక్కుంటాను, కామన్ అది. సో ఆ స్టాప్ లాస్ ఎలా ఇస్తానంటే సీరియస్గా నా కళ్ళు మొత్తం కూడా 20% ఆఫ్ మనీ మేనేజ్మెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మనం ప్రాఫిట్ కోసం మనం కరెక్ట్గా ఎస్ఎల్ మెయింటైన్ చేయగలిగితే మీ అకౌంట్ ప్రాఫిట్లోకి వస్తుంది. సరే ఎస్ఎల్ ఎలా మెయింటైన్ చేయాలి, దేన్ని బేసేసుకొని అంటే నేను అంటున్నాను, మీ అకౌంట్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ ఇవాళ నేను 5 స్టాప్ లాస్లు కొట్టానన్నా కదా, 5 స్టాప్ లాస్లు కూడా ఓకే ఎక్సెప్ట్ 3 o'clock ట్రేడ్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా నా సైడు మూవ్ అయిన ట్రేడ్లే ఉంటాయి. మీకు అర్థమైందా? దాంట్లో మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లైక్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఈ ఏరియాలో స్టాప్ లాస్ కొట్టుకుని ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ మార్కెట్ వచ్చి హయ్యర్ హై చేస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో మీ స్టాప్ లాస్ కొట్టేసి మీ సైడ్ వెళ్ళడం అనేది చాలా కామన్. మీకే జరుగుతుంది అనుకోకండి, అది మార్కెట్లో చాలా కామన్. మీ స్టాప్ లాస్ని కొట్టేసి మీ సైడే వెళ్తుంది. నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నేను ఏం నేర్చుకున్నానంటే 10 times కంటిన్యూస్గా మన స్టాప్ లాస్ కొట్టినా కూడా మనము అస్సలు బెదరకూడదు. ఎందుకని? స్టాప్ లాస్ అనేది మన క్యాపిటల్ ప్రిజర్వేషన్. సో మనం ఏదన్నా ఒక సీక్రెట్ ఏదన్నా ఉంది ట్రేడింగ్లో, లైక్ ఆప్షన్ ట్రేడింగ్లో అంటే ఏమైనా ఉంది అంటే స్టాప్ లాస్ అనేదే సీక్రెట్. సీరియస్గా చెప్తున్నాను. స్టాప్ లాస్ ఎందుకంటున్నానంటే, మీకు ఇప్పుడు ప్రాఫిట్ ఉన్నారు మీరు, ఎగ్జాంపుల్ నేను ఈ బార్లో ఎక్కాను, నేను ప్రాఫిట్లో ఉన్నాను, నేను బుక్ చేయలేదు, అది నా కర్మ. ఆల్రెడీ ఐఎమ్ ఏ రిచ్ పర్సన్, నేను బుక్ చేస్తానా లేదా నా ఇష్టం. బట్ ఈ ఏరియాలో నేను లాంగ్ వెళ్ళి ఈ ఏరియాలో ఒక స్టాప్ లాస్ ఇచ్చినట్టున్నాను, ఈ ఏరియాలో నేను స్టాప్ లాస్ బుక్ చేసి వెంటనే ఆపోజిట్ సైడ్ వెళ్ళాను, ఆ బార్లో వెళ్ళాను ఆపోజిట్. ఎందుకంటే 5కి తగలేని బారు, బట్ ఇది నేరోగా ఉంది కాబట్టి నేను వివాబ్ దగ్గర సపోర్ట్ తీసుకున్నదనే ధైర్యంతో సిఈ తీసుకున్నాను. స్ట్రైట్గా ఆపోజిట్లో షిఫ్ట్ అయ్యాను. సో నేను చెప్పేది ఏంటంటే స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఏమంటున్నాను, మీకు ఎవరు నేర్పించినా టెక్నిక్ నేర్పిస్తారు. అంటే ఇదిగో ఎగ్జాంపుల్ మ్యాక్డీ క్రాస్ ఓవర్ బై చేయండి, లేకపోతే సూపర్ ట్రెండ్ ఇట్లా సెట్టింగ్స్ చేసుకొని పని చేస్తారు. అవి ఏమీ పని చేయవు. అవి ఎంత పని చేసినా మీకు వచ్చేది 15% ఆఫ్ ద మార్క్సే. నేనేమంటున్నాను, స్టాప్ లాస్ అనేది అల్టిమేట్ మీ క్యాపిటల్ ప్రిజర్వేషను. ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ బార్ మీరు మిస్ అయ్యారు, ఏమీ ప్రాబ్లంలే, మళ్ళీ పడిందా, ఏమీ ప్రాబ్లంలే, రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది, నెక్స్ట్ మంత్ పడుతుంది, నెక్స్ట్ వీక్ పడుతుంది, నో ఇష్యూస్. ఫోమో ఉండకూడదు. మనం ఎక్కడ మిస్ అయిపోతున్నామో ఏంటి జీవితం అనే విధంగా ఉండకూడదు. మార్కెట్లో ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ ఏరియాలో సెల్లింగ్ కోసం ఆగాను, ఐ మిస్డ్ దిస్ లాజిక్. ఎందుకంటే నేను 5 బ్రేక్ అయినప్పుడు వెళ్దాం అనుకున్నా, 5 బ్రేక్ అయింది, సరే తర్వాత 10 బ్రేక్అవుట్ అయితే సెల్కి వెళ్దాం అనుకున్నా, లేట్ అయిపోయింది, సరే వదిలేసాను, ఇంకా పర్వాలేదు. నెక్స్ట్ ఈ లెగ్లో కూడా సెల్ చేద్దామని అలా వెయిట్ చేసి ఈ ఏరియాలో బై చేశాను నేను. సో ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్. మనం మిస్ అయితే పోయేదేమి లేదు. ఆపర్చునిటీస్ మళ్ళీ 1000 times, 1 crore times. సో మీరు బతికి మార్కెట్లో ఉనండి, ఓకే? మీకు ఇలాంటి బార్లు పడతానే ఉంటాయి. ఒకరోజు పడవేమో అంతే, మళ్ళీ కంటిన్యూస్గా సేమ్ ప్యాటర్న్సే ఉంటాయి, ఏమీ మారవు.
సో అది గుర్తుపెట్టుకోండి. సో స్టాప్ లాస్ మీరు ప్రైస్ పైకి వెళ్ళాలనే దాంట్లో మీ ప్రమేయం లేదు. అంటే మీరు పుష్ చేస్తే వెళ్ళేది ఏమి ఉండదు. మీరు పెద్ద ప్లేయర్ అయ్యి మీరేమన్నా లైక్ మనీని పంప్ చేయగలిగితే తప్ప మీరు మార్కెట్ని పుష్ చేయలేరు. సో మీరు చేయగలిగిన ఒకటే ఒక పని, స్టాప్ లాస్ కొట్టడం. ఇది కొడితే మీకు స్ట్రైట్ అవే 20 మార్క్స్ వచ్చేసినట్టే. ఇంకా మీ టెక్నిక్ కన్నా పవర్ఫుల్. టెక్నిక్ 15% అన్నాను కదా. మీరు అనుకున్న టైంలో స్టాప్ లాస్ కొట్టగలిగితే, స్టాప్ లాస్ అనేది ఎగ్జాంపుల్, స్టాప్ లాస్ అంటే ఏంటండి, ఎలా పెట్టుకోవాలి, మీరు ఏమి చూసి వెళ్ళారో. ఎగ్జాంపుల్ నేను అన్నానా, ఈ ఏరియాలో నేను లాంగ్ వెళ్ళాను, ఈ హ్యామర్ చూసి వెళ్ళాను, ఈ ఏరియాలో సపోర్ట్ చూసి మన లాంగ్ టర్మ్ ట్రెండ్లోనే ఈ ట్రయాంగిల్ ఫేక్గా బ్రేక్ చేసి పైకి ఎత్తుకెళ్తాడని నేను అనుకున్నానని చెప్పాను కదా. సేమ్ అదే, ఒకవేళ నాకు వర్కౌట్ కాకపోతే ఇంక ఇది ఎస్ఎల్ ఇవ్వాలి. అది ఫిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా ఇది ప్రాబబిలిటీ గేమ్, అది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాబబిలిటీ గేమ్. నేను కాదు, వారన్ బఫెట్ కాదు, ఇంక ఎవడ ఆడినా కూడా దీంట్లో డబ్బులు పోవడం కామను. మీరు గుర్తుపెట్టుకోండి. హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి తెలుసు కదా, కొన్ని పెన్షన్ ఫండ్స్ అని లక్షల కోట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఇయర్లీ రిటర్న్స్ ఎంత ఉంటుంది, లైక్ 12% నుంచి 24%. మరి వాళ్ళు అంత మార్కెట్ని హ్యాండిల్ చేస్తారు కదంటే, అవును చేస్తారు. స్టిల్ ఈ రేంజ్లోనే వాళ్ళు 17%, 18% ప్రాఫిట్సే ఉంటాయి వాళ్ళకి ఇయర్ మొత్తం మీద అంత పెద్ద ఫండ్లో. సో అంత ప్రాబ్లం, అంత ఈజీగా ఎవరికి మార్కెట్లో డబ్బులు రావు. డబ్బులు వచ్చేది ఒకటే, చెప్పా కదా. ఎగ్జాంపుల్ నాది తీసుకోండి. ఇవాళ దాదాపుగా ఒక 30 ట్రేడ్లు చేశాను అనుకోండి. ఓకే, ఫ్రమ్ 25 అనుకోండి. ఓకే, దాంట్లో 5 ట్రేడ్లు పోయినాయి. 5 ట్రేడ్లు కూడా నేను సపోజ్ ఈ 5 ట్రేడుల్లో 10 పాయింట్లు లెక్కన, ఓకే, 50 పాయింట్లు ఇచ్చాను అనుకోండి మార్కెట్కి. రిమైనింగ్ 25 ట్రేడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 25 ట్రేడ్స్లో నేను 10 పాయింట్స్ తీయలేదు, 5 పాయింట్సే తీసాను అనుకుందాం. ఎన్ని పాయింట్లు తీసాను? 25 ట్రేడ్స్ హిట్ అయినాయి కదా, దాదాపుగా 125 పాయింట్స్ తీసినట్టే కదా, అంతే కదా. 125 పాయింట్స్ తీసాను. సో ఇక్కడ 50 పోతే నేను 75 పాయింట్స్ ప్లస్లో ఉన్నాను కదా. సో నాకు ట్రేడింగ్లో సక్సెస్ రావడం మొదలెట్టింది ఎప్పుడంటే, నా మనీ మేనేజ్మెంట్లో మేజర్ పోర్షన్ ఎక్కడుంది అని చూశాను. 20%. ఇది నాకు కావాలి. ఇంకొకటి తెలుసా మీకు, నేను స్టాప్ లాస్లు ఇవాళ మార్నింగ్ వరుసగా 2-3 స్టాప్ లాస్ వరుసగా కొట్టినాయి. వరుసగా అంటే గ్యాప్ ఇవ్వలేదు. అంటే నేను ఏం చేశానో నెగిటివ్ అయింది అది ఆటోమేటిక్గా. సో నేను స్టాప్ లాస్ కొడితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళాను స్టాప్ లాస్ కొడితే. ఎందుకంటే స్టాప్ లాస్ నేను కొట్టలేను. నా ప్రాబ్లం ఉన్నది ఏంటంటే, నాకున్న ప్రాబ్లం ఏంటి, స్టాప్ లాస్ నేను కొట్టలేను. దాన్ని నేను ఏం చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నా రోజు. అంటే నాకు ట్రేడ్ అగైనెస్ట్ కాకపోతే బూమ్ స్టాప్ లాస్ కొట్టాలి అంతే. సో అలా వరుసగా 4-5 స్టాప్ లాస్ కొడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే నేనేదో సైకోలాగా మాట్లాడుతున్నాను అనుకోకండి. నాకు స్టాప్ లాస్ కొట్టిన తర్వాత నా ట్రేడ్లు చాలా పర్ఫెక్షన్ ఉంటాయి. ఎందుకు, ఓకే, ఒకవేళ మన ట్రేడ్ ఏదైనా నెగిటివ్కి వెళ్ళిపోతే ఖచ్చితంగా నేను స్టాప్ లాస్ కొట్టగలనని ధైర్యం నాకు. సో దానివల్ల ఏంది, నా ట్రేడింగ్ ఎప్పుడు స్లోగా స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10 కల్లా ఒక మంచి ఫిగర్లో ఉంటాను, మళ్ళీ 12 దాకా స్లోగా వెళ్తుంది. సో 1 o'clock ర్యాలీ నుంచి నా ట్రేడ్స్ కూడా అలా 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 స్పైక్ అవుతాయి. ఎందుకు, ఈ ఏరియాలో మంచి డీసెంట్ అమౌంట్ తీసుకుని ఉంటాను. ఈ ఏరియాలో లైక్ 1-2 స్టాప్ లాస్లు ఇచ్చి ఉంటాను. ఈ ఏరియాలో కూడా స్టాప్ లాస్లు 1-2 ఇచ్చి ఉంటాను. సో నాకు ఇక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. 12 o'clock కల్లా నాకు ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎట్లుంటుంది స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అంటే, ఓకే, ఎర్లీ మార్నింగ్ ర్యాలీలో 2 ట్రేడ్లు పోయినాయి, స్టాప్ లాస్ కొట్టాను, సూపరు. మధ్యలో స్కాల్ప్ చేశాను ఈ పీరియడ్లో, లైక్ 10 నుంచి
11 దాకా. మళ్ళీ 11 చిన్న ర్యాలీ వచ్చినప్పుడు ఆ ర్యాలీలో కూడా ఓకే బాగా హ్యాండిల్ చేశాను. తర్వాత 12 తర్వాత నేను ఒక మ్యాడ్ డెవిల్ అయిపోతాను. అంటే నాకు ఇలాంటి స్టాప్ లాస్లు ఒక 4-5 స్టాప్ లాస్లు ఈ టైంలో కొట్టుంటే ఈ ఏరియాస్ నుంచి నాకు స్టాప్ లాస్లు ఉండవు, నా వేట భయానకంగా ఉంటుంది. అది నేను మీకు చెప్పలేకపోతున్నాను. అంటే అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. చాలా కాంప్లెక్స్ థింగ్ ఇది, చాలా సింపుల్ థింగ్. కాంప్లెక్స్ అంటున్నాను, సింపుల్ అంటున్నాను. ఏంటి, మీరు స్టాప్ లాస్ కొడితే సపోజ్, అంటే నా ఉదాహరణ అర్థం చేసుకోండి. సో ఒక 30 ట్రేడుల్లో 5 స్టాప్ లాస్లు వెళ్తాయి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 స్టాప్ లాస్లు కొట్టేసాం అనుకోండి. నెక్స్ట్ ఏంటి, మీ ప్రాఫిట్ దగ్గర పడే ట్రేడ్లు దగ్గర అయినట్టు. నెక్స్ట్ ఇంక 25 ట్రేడ్స్ ప్రాఫిట్ ట్రేడ్స్ కొడతాం. బూమ్ 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 బూమ్. అంటే మనకున్న పర్సంటేజ్ చెప్తున్నాను, ప్రతిసారి అని కాదు. ఇన్ జనరల్గా నాదైతే ఒక 30 ట్రేడ్స్ చేస్తే ఖచ్చితంగా 5 ట్రేడ్లు పోతాయి, ఖచ్చితంగా పోతాయి. కొన్ని రోజులు ఒక్క స్టాప్ లాస్ ఇచ్చుంటాను, అప్పుడు చాలా లైక్ ఇంత భయంకరంగా ఆడను. ఫస్ట్ ట్రేడ్లోనే మేజర్గా లాస్ అయ్యి లాట్ సైజ్ పెంచుని ఉంటే సైడ్ వేస్ మార్కెట్ అయితే ఆ రోజు కూడా ఆపేస్తాం, ఫైన్, ఓకే. సో స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత సో మీకు అర్థమైంది స్టాప్ లాస్ అనేది. స్టాప్ లాస్ అంటే ఏంటంటే మీరు ఏది చూసి ట్రేడ్ చేశారు. ఎగ్జాంపుల్, ఈ బార్ చూసి మీరు సెల్ చేశారు, 5 తగలని బారు లో బ్రేక్ అయింది, ఓకే. ఇంక ఇదే స్టాప్ లాస్. ఇక్కడ మీకు ఏదో ఒక బార్ పడింది, వివ్యాప్ ఉంది, పైన R2 ఉంది, అవి ఉంది, ఇంకా అలా మీరు అడ్జస్ట్ చేసుకుంటే స్టాప్ లాస్ పోతే అవ్వదు. మీరు అనుకున్న స్టాప్ లాస్ కొట్టాలి. ఆ కొట్టినప్పుడు స్టాప్ లాసు కాలర్ ఎగరేసి హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఉండాలి. ఏంటంటే మార్కెట్లో ఏదన్నా డేంజర్ ఉందంటే దాన్ని మనం కంట్రోల్ చేయగలిగింది స్టాప్ లాస్తోనే. దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. చాలామంది మార్కెట్లో లైక్ అంటే సైకాలజీ 50 మార్క్స్ తెచ్చుకుంటాడు, టెక్నిక్ 15 మార్కులు తెచ్చుకుంటాడు, ఎస్ఎల్లో ఫెయిల్ అవుతాడు. అంటే ఎస్ఎల్ హ్యాండిల్ చేయలేడు, ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయలేడు, అకౌంట్ని 0 చేస్తాడు. ఇంత నాలెడ్జ్ ఉంది, బట్ హిల్ మేక్ అకౌంట్ 0. సో 65 మార్కులు వచ్చాయి కదండి, ఓకే, ఎస్, వాడికి స్కిల్ ఉంది, సైకాలజీ తెలుసు, ట్రేడ్ తీసుకోగలడు, బట్ స్టాప్ లాస్ కొట్టలేడు. అంటే వీడి ప్రాబ్లం ఏంటంటే వీడు 90 ట్రేడ్స్ గెలుస్తాడు. వీడు ఎవడంటే వీడు 90 ట్రేడ్స్ గెలుస్తాడు, బట్ 90 ట్రేడ్స్లో వీడు ఒక 50,000 సంపాదించాడు అనుకోండి. 90 ట్రేడ్స్లో 50,000 సంపాదించాడు, సూపర్ వీడు, ఓకే. 10 ట్రేడుల్లో వీడు 150,000 పోగొడతాడు, 1.5 lakhs పోగొడతాడు. ఎందుకు? వీడికి స్టాప్ లాస్ అనేది వీడు హ్యాండిల్ చేయలేడు. వీడికి స్కిల్ ఉంది, సైకాలజీ ఉంది, అకౌంట్ని 0 చేస్తాడు. సో నేనేమంటున్నాను, స్టాప్ లాస్ అనే లెసన్, ఓకే, చాలా ఇంపార్టెంట్. మీరు మార్కెట్లో ఫ్యూచర్లో ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలంటే స్టాప్ లాస్ కొట్టగలగాలి. ఈ స్టాప్ లాస్ కొట్టినప్పుడు మీకు మజా రావాలి. నేను ట్రేడ్ అంటే నేనేదో పైనుంచి దిగొచ్చానని చెప్పట్లేదు, బట్ నేనంతా కూడా ప్రాక్టీస్ చేసింది. నేను ఫస్ట్ ట్రేడ్ గెలిచింది, ఓకే, నో ఇష్యూ, సూపర్, హ్యాపీ. సెకండ్ ట్రేడ్ గెలిచాను, నో ఇష్యూస్, సూపర్. థర్డ్ గెలిచాను, ఓకే, నో ఇష్యూస్. అలాగా 10 ట్రేడ్స్ గెలిచాను అనుకోండి, 10 దాకా. నాకు టెన్షన్ పట్టుకుంటుంది, అరే ఆ స్టాప్ లాస్ కొట్టే ట్రేడ్ ఎప్పుడు వస్తుంది, అది కొట్టేస్తే మనశ్శాంతిగా ఉంటుంది అని ఒక భయం అనేది వస్తుంది అనమాట. సో సమ్మర్ అరౌండ్ 13th ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టాను అనుకోండి, అమ్మాయి ఆ స్టాప్ లాస్ కొట్టాను, ఇంకొక 4 ట్రేడ్లు ఎప్పుడో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే వస్తాయి, నో ఇష్యూస్. అక్కడి నుంచి మళ్ళీ కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకుంటూ వెళ్తుంటాను. ఆ స్టాప్ లాస్ కొట్టే ట్రేడ్లు అంటే నాకు కంటిన్యూస్గా సక్సెస్ వస్తున్నా కానీ ఆ స్టాప్ లాస్ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తా. ఆ స్టాప్ లాస్ ఇది కొట్టేసారా బాబు, మనశ్శాంతిగా ఉంటాను అని ఆ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తాను. మార్కెట్ అన్న హంట్ చేయమని అడుగుతాను. సో అదండి మీరు ఎన్ని ట్రేడ్లు గెలిచినా ఒక్క 10 ట్రేడ్లు మీరు ఎస్ఎల్ సరిగా మెయింటైన్ చేయకపోతే మీ అకౌంట్ 0 అయిపోతుంది.
సో స్టాప్ లాస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీ ఫ్యూచర్ సక్సెస్ అనేది గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యూచర్ సక్సెస్ అనేది మీరు హ్యాండిల్ చేసే ఎస్ఎల్లోనే ఉంటుంది. ఎందుకు అంటే ఎస్ఎల్ వల్ల యూజ్ ఏంటంటే మీ క్యాపిటల్ ప్రిజర్వ్ చేయగలరు. క్యాపిటల్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి? మీరు ఏదైతే పెట్టుబడి మార్కెట్లో తెచ్చారో దాన్ని ప్రిజర్వ్ చేసుకోగలరు. ప్రిజర్వ్ చేసుకుంటే ఈరోజు కాకపోతే రేపు సంపాదిస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి సంపాదిస్తారు. ఓకే. రెండోది, ఫ్యూచర్లో మీకంటూ ఒక సక్సెస్ రావాలి అంటే ఈ లాస్ మేకింగ్ ట్రేడ్స్ని త్వరగా కిల్ చేయగలగాలి. అందరూ చాలా ఈజీగా అంటారు రన్ యువర్ ప్రాఫిట్స్, చాలా ఈజీ ఆ వర్డ్, రన్ యువర్ ప్రాఫిట్స్ కట్ యువర్ లాసెస్. ఆ వర్డ్ చాలా చిన్నది, ప్రాక్టికల్గా చేయడము లైక్ రఫ్లీ చెప్పాలంటే ఆ వర్డ్ ఇంపాసిబుల్. ఇది ఎప్పుడు గెలవాలనేది ఎవ్వడి వల్ల కాదు నేను చెప్తున్నా కదా. ఎందుకంటే ఎస్ఎల్ కొట్టాలంటే మీ లోపల ఉన్న డార్క్ ఫోర్సెస్తో ఫైట్ చేయాలి. మీ లోపల ఒక డార్క్ ఫోర్స్ ఉంటుంది. లైక్ చూడండి, ఈగో అనుకోండి, ఈగో ఉంటుంది. అంటే ఎట్లా అంటే నేను అన్నిట్లో పర్ఫెక్ట్ పర్సన్, నేను తీసుకున్న లొకేషన్ కరెక్టు, ట్రెండ్ టువర్డ్స్ ఆడాను, నేను ఎట్టి పరిస్థితుల్లో వదలను. ఈగో. అరే బై, ఇది ప్రాబబిలిటీ గేమ్ అని చెప్తున్నాను. దీంట్లో ఈ ప్రాబబిలిటీ గేమ్, దీంట్లో గ్యారంటీయే లేదు. 100% గ్యారంటీ ట్రేడ్ అనేది వరల్డ్లో లేదు. 100% యాక్యురసీ లేదా గ్యారంటీ ట్రేడ్ అనేది ఈ ప్రపంచంలోనే లేదు. అసలు ట్రేడే లేదు. 100% గ్యారంటీ అనే ట్రేడే ఈ ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేని దానికోసం కొట్టుకోవడం ఎందుకు? సో ప్రాబబిలిటీ గేమ్, ఈ ప్రాబబిలిటీ గేమ్ ఎలా ఆడాలంటే, మనకు మార్కెట్ ఇచ్చినప్పుడు లైక్ 1:1 అంటే స్టాప్ లాస్ 1:1, 1:2. సమ్ టైమ్స్ నేను ఈ సైడ్ వేస్ మార్కెట్లో 1% రిస్క్ చేస్తాను, 0.5 ప్రాఫిట్ తీసుకుంటాను. ఇదే 0.5 n నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటాను, 10 టైమ్స్ తీసుకుంటాను. ఓకే. కానీ ఈ స్టాప్ లాస్ కొట్టదు నాకు. అంటే ఆ ఏరియా అలాంటి సైడ్ వేస్ మార్కెట్, 2 సైడ్ల మార్కెట్ తిరుగుతూ ఉంటుంది, ప్రతి డిప్పు బై చేస్తుంటాను. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ లేని ట్రేడే లేవు. లైక్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు నేను ట్రేడింగ్ నేర్చుకున్నప్పుడు ఇదిగోండి ఇదే ట్రేడ్ ఆపోజిట్లో ట్రేడ్ చేసేవాడిని. ఇది ఫ్లాగ్ పోలో, ఇది ఫ్లాగ్ లేదా పెనెంట్, ఖచ్చితంగా కిందకి బ్రేక్ అవుతుంది. టార్గెట్ ఇది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత టార్గెట్ ఉందో అంత టార్గెట్ ఫిక్స్ అయిపోయి ఇక్కడ వెయిట్ చేసేవాడిని. ఎందుకు? బుక్లో చదువుకున్నా. ఇది ప్రాబబిలిటీ గేమ్, అలా జరగదు కదా. ఇది టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసేవాడిని, ఈ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ పిఈ కొనుక్కొని ఉండేవాడిని. నాకు ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత తెలిసేదనమాట, ఏంట్రా ఫెయిల్ అయింది, ఇదంతా అబద్ధం ఏంటో అలా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇవి ఎంత నాలెడ్జ్ ఎంత గెయిన్ చేసినా కూడా ఇదంతా ప్రాబబిలిటీ గేమ్. సో ప్రతి దగ్గర కూడా మనకు ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ. ఈ ఏరియాలో నాకు ప్రొటెక్షన్ అవసరం లేదు, నేను టువర్డ్స్ ట్రెండ్ ఆడుతున్నాను, నేను పులిని సింహాన్ని అంటే అవ్వదు. ఇక్కడ ఈ గేమ్లో సక్సెస్ అయ్యేవాడు ఒక్కడే. ఎవడు? ఒక్కడే సక్సెస్ అవుతాడు. ఎవడాడు? ఫెయిల్యూర్ని చాలా ఈజీగా తీసుకున్నాడు ట్రేడింగ్లో గెలుస్తాడు. ఫెయిల్యూర్ని లైక్ టేక్ ఇట్ ఈజీగా తీసుకునేవాడు ఫెయిల్యూర్ని. అంటే ఇక్కడ నువ్వు పిఈ కొన్నావు, ఈ బార్ ఎప్పుడైతే పైకి బ్రేక్అవుట్ అయిందో, ఎన్గల్ఫింగ్ వచ్చిందో, నువ్వు ఎస్ఎల్ కొట్టావు. సో ఎప్పుడైతే మన ఫెయిల్యూర్ని మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలమో, అంటే ట్రేడింగ్ అనేది ఇట్స్ ఎ ఫెయిల్యూర్ గేమ్, లూజింగ్ గేమ్. ఓకే. సో ఎవడైతే బాగా లూజింగ్ని చాలా సరదాగా తీసుకుంటాడు, ఓడిపోవడం అనేది
లైక్ లైక్ మొన్న వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాలో ఇండియా ఓడిపోయింది. ఓడిపోయిందని గింజుకుని, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఎక్కువ గింజుకుంటారు. అసలు ఆడిన వాళ్ళు ఏమైనా గింజుకుంటారా? వాడు గేమ్ అది, వాడు ఆడాడు, వాడు ఓడిపోయాడు, దానికి వాడు ఏం చేస్తాడు? అన్ని మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయాడు, ఏముంది? వాడు అలా ఇంకా అదే అని కూర్చుంటే వాడు ఇంకా వేరే మ్యాచ్ ఆడలేడు. వాడెక్కడితో వాడి కెరియర్ పాడైపోయింది. ట్రేడింగ్లో లూజింగ్ అనేది చాలా కామన్ గేమ్, దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. అది లూజింగ్ అనేది కామన్. సో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇవాళ 30 ట్రేడ్లు కొట్టాను. ఓకే, నేను ఇక్కడ ఏం చేశాను? నేను సంపాదించిన 25 ట్రేడ్లు కూడా ఓకే గ్రేటర్ దాన్ మై లూజింగ్ 5 ట్రేడ్స్. ఇది కావాలి. నేను గ్రేట్ అని చెప్పట్లా, ఇది చాలా కష్టం, చాలా కష్టం. ఒక వర్డ్ వాడాలంటే ఇంపాసిబుల్ ఫర్ 95% ఆఫ్ ద పీపుల్. మీరు వింటున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు వినే వాళ్ళల్లో కూడా 95% పీపుల్కి ఇది వల్ల కాదు, అసాధ్యం మీ లెక్కలో. ఇట్స్ లైక్ ఇంపాసిబుల్ ఫర్ యూ. ఎందుకంటే ఈగో, ఫెయిల్యూర్ని తీసుకోలేరు, అకౌంట్ని రెడ్లో చూడలేరు. సో ఆ ప్రాబ్లమ్ని నేనైతే సాల్వ్ చేయలేను, మీరే సార్ట్అవుట్ చేసుకోవాలి. చెప్పినా కదా, నా దగ్గర ట్రైనింగ్ అయిన అబ్బాయి ఉన్నాడు, వెంకట్ అనే అబ్బాయిని, కావాలంటే మీరు కనుక్కోండి. సమ్ డేస్ ఎలా ఉండేవంటే, అప్పట్లో నేను 150 ట్రేడ్స్ చేసేవాడిని రోజుకి. 150 ట్రేడ్స్ చేసి లైక్ 150లో దాదాపుగా 139 ట్రేడ్స్ హిట్ ఉండేవి. ఈ 11 ట్రేడ్స్ నా అకౌంట్ని చించేసేవి. మైనస్ ఆ 11 ట్రేడ్స్ ఏంటి, 139 డబ్బులు తీసుకుపోయేవి. రిమైనింగ్ 0దో వాడు ఛార్జీలు తినేసేవాడు. హారబుల్ డేస్. సో నేను పట్టుపడి ఎస్ఎల్ కొట్టడం నేర్చుకున్నాను. నాకు మా గురువు నేర్పించాడు. ఎస్ఎల్ అనేది కొట్టడము మజాలాగా తీసుకోవడం నేర్పించాడు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ ఏరియాలో బై చేశాను. నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంది. నాకు ఏదన్నా అనుమానం వచ్చింది, ఇంత వరుసగా 1, 2, 3 బార్లు వస్తున్నాయి, నేను స్టాప్ లాస్ కొట్టేస్తాను. ఇక్కడ నా స్టాప్ లాస్ దాకా కూడా రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆపోజిట్ సైడ్లో మూవ్ అవుతుంది, నేను పెద్ద ఫీల్ అవ్వను. నేను అసలు ఫీల్ అయ్యేదే ఉండదు. ఎందుకు? మార్కెట్ మళ్ళీ మనకు ఆపర్చునిటీ ఇస్తుంది, మనం ట్రేడ్ చేయగలం. మనం ఏమి సీరియస్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మార్కెట్ విల్ ప్రొవైడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇవాళ కాకపోతే రేపు వస్తాయి. మీకున్న ప్రాబ్లము స్టాప్ లాస్ కొట్టడం అనేది. అంటే నేను చెప్తున్నా కదా, మీరు స్టాప్ లాస్ కొట్టగలిగితే ఓకే, మనీ మేనేజ్మెంట్లో స్ట్రైట్ అవే 20 మార్క్స్ ప్లస్ 10 30 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. స్టాప్ లాస్ మీరు కొట్టగలిగితే మీకు 30 మార్క్స్ వచ్చాయి. మీకు టెక్నిక్ 0 ఫర్ ఎగ్జాంపుల్, స్టిల్ సైకాలజీలోనో లేకపోతే లక్లోనో ఒక 10 మార్కులు అట్ట ఇటు యాడ్ అయిపోయి మీరు గెలుస్తారు. మిమ్మల్ని ఎవ్వడం మార్కెట్లో నుంచి బయట తోయలేడు. సో మీకు సైకాలజీలో 50 మార్కులు వచ్చినా కూడా, టెక్నిక్లో 15 మార్కులు వచ్చినా కూడా మీ అకౌంట్ 0 అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. మీరు ఏదన్నా హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటే మీ ఎస్ఎల్ 20 మార్క్స్ దీని మీద వర్కౌట్ చేయండి. రోజుకి 5 స్టాప్ లాస్లు కొట్టండి. మేము ట్రేడింగ్ నేర్చుకున్నప్పుడు మాకు ఎలా ఇచ్చేవాళ్ళంటే, లైక్ ఈరోజు ఒక 20 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో, ఓకే, బ్యాంక్ నిఫ్టీలో 20 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టడం నేర్పించేవాళ్ళు. ఆ రోజు 20 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టాలి, కనీసం 5 ట్రేడ్లు. అప్పుడు మనం స్టాప్ లాస్ కొడదామని ట్రేడ్ చేస్తే అసలు ట్రేడ్లు పోవు, ట్రేడ్లు హిట్ అవుతూనే ఉంటాయి. సో నేను చెప్తున్నాను, అంటే
స్టాప్ లాస్ కొట్టడం కూడా మజా లాగా తీసుకొని ఆడితేనే డబ్బులు వస్తాయి ట్రేడింగ్లో. ఓకే.